SMH న్యూస్ కు స్వాగతం. నేను మీ స్వప్న. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను నల్లకుంట డివిజన్ అధ్యక్షుడు మేడి ప్రసాద్ అధ్యక్షతన టీఆర్ఎస్ మహిళా సీనియర్ నాయకురాలు అనుముల లావణ్య ఆధ్వర్యంలో ఆటో కార్మికులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ హాజరై ఆటో కార్మికులతో కలిసి కేక్ కట్ చేసి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన పోరాట ఫలితంగానే నేడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగామని పేర్కొన్నారు. సాధించిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని తెలిపారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తారని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ ఉద్యమ రథసారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 72వ జన్మదిన సందర్భంగా ఈరోజు నల్లకుంట డివిజన్లో అంబర్పేట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి నల్లకుంట డివిజన్ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు ప్రజలందరూ విచ్చేసి ఎంతో ఘనంగా జరుపుకున్న ఈ వేడుకలకు సందర్భంగా కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యోధుడు, ఎన్నో కష్టాలు కోర్చి ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా మరి తన బాటలో యావత్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలను కూడా జై తెలంగాణ అనిపించి కేంద్ర ప్రభుత్వాన్ని తల వంచి మెడ వంచి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారి 72వ జన్మదినం సందర్భంగా మరి ఇక్కడ ప్యూర్ హాస్పిటల్ చౌరస్తాలో కేసీఆర్ గారి జన్మదినం మా శాసనసభ్యులు కాలేరు వెంకటేష్ గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి బీదలకు హాస్పిటల్లో పండ్లు పంచడం కార్యక్రమం చేయడం జరిగింది. కాకపోతే ఆ రోజు తెలంగాణని ఎందుకు సాధించాం, ఏ రకంగా తెలంగాణని అభివృద్ధి చేసుకోవాలి, బంగారు తెలంగాణ ఎలా సాధించాలి అని కలలు కన్న నాయకుడు, మరి ఒక ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే విధంగా రాష్ట్రానికే కాదు దేశానికే చూపించిన వ్యక్తి కేసీఆర్ గారు. మరి తాను ఆ రోజు కలలు కని బంగారు తెలంగాణ నిర్మాణంలో మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అన్ని రంగాలకు కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి ఇంకొక 2 సంవత్సరాలు ఆగితే వేచి చూస్తే మళ్ళా మన రాజ్యం వస్తుంది, మళ్ళా స్వరాజ్యం వస్తుంది, రామరాజ్యం వస్తుంది, మళ్ళీ ఖచ్చితంగా బంగారు తెలంగాణ వస్తుంది.